క్యాలీఫ్లవర్ పచ్చనిపప్పు కర్రీ తయారీ విధానం. ఇచ్చుకొని కళాయి పెట్టుకోండి. కళాయిలో 2 గంటల ఆయిల్, ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను, 3 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను, కొత్తిమీర, కరివేపాకు, 3 పచ్చిమిరకాయలు కట్ చేసి పెట్టుకున్నాను. ఆయిల్ వేడెక్కాక 4 లవంగాయలు, 2 చెక్క ముక్కలు, ఆనియన్స్, ఉల్లిపాయలు వేగిన తర్వాత కొంచెం కరివేపాకు, టమాటాలు వేసుకోండి. టమాటా మగ్గిపోయిందండి. టమాటా మగ్గిపోయిన తర్వాత నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు వేస్తున్నాను. ఇలా కలుపుకున్నాక అల్లం వెల్లిపాయ పేస్ట్ 1 స్పూను, ఇలా ఉప్పేసి 5 నిమిషాలు మరగపెట్టుకున్న వేడి నీళ్ళల్లో కొంచెం సాల్ట్ వేసుకొని క్యాలీఫ్లవర్ని మరగపెట్టుకోండి. సాల్ట్ వేసి కడుక్కున్న క్యాలీఫ్లవర్ అండి వేసేస్తున్నాను. వేస్తున్నాను. ఒక స్పూన్ కారం కలుపుకోవాలి. చల్లుకొని స్టవ్ ఆపేసుకుందాం. శనగపప్పు క్యాలీఫ్లవర్ కర్రీ రెడీ.